అనంతరం అబ్బయ్య వ్యాధితో అవసాన దశలో ఉండి లక్ష్మీమాతకు పూజలు చేయమని తన సోదరుడు తోటదప్పకు చెప్పి మరణించాడట. అయితే తోటదప్ప క్రమశిక్షణ లేని జీవితాన్ని గ్రహించిన అతని తల్లి మహాలక్ష్మికి అపచారం జరుగుతుందని భావించి లక్ష్మీమూర్తిని తిరిగి చెరువులో పడవేసి రమ్మందట. అయితే ఆ రోజే తోటదప్పకు అమ్మవారు కలలో కనిపించి తనను గొరవనహళ్లిలో ప్రతిష్ఠించమని ఆదేశించిందట. అమ్మవారి ఆదేశం ప్రకారం తోటదప్ప చిన్న గుడిని నిర్మించి అమ్మవారిని ప్రతిష్ఠించాడట. అనంతరం ఒకరోజు ఈ ఆలయంలోని కొంతమంది దొంగలు పూజా సామాగ్రిని దొంగలించడానికి ప్రయత్నించగా అమ్మవారి మహిమతో వారి చూపు పోయిందట. తమ అపరాధాన్ని మన్నించమని తమకు చూపును ప్రసాదిస్తే 5 అంకణాల గుడి నిర్మిస్తామని దొంగలు మొక్కుకోగా అమ్మవారి మహిమతో చూపు వచ్చిందట. అనంతరం ఆ దొంగలు సచ్చీలురుగా మారి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారట. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతారు. అమ్మవారి ఆలయమంతా నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అమ్మవారి గర్భాలయ ద్వారానికి ముందు జయ విజయుల మూర్తులు కానవస్తాయి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణ. వరుస క్రమంలో గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్యమంగళమూర్తిని దర్శించుకొని సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఒక చేతిలో శంఖం, మరో చేతిలో చక్రం ధరించిన అమ్మవారు కిరీటధారిణిగా సర్వాభూషణ శోభితంగా కానవస్తుంది. నుదిటిన సింధూరం, కంఠాభరణాలు ధరించి అమ్మవారు పట్టు వస్త్రాలు ధరించి ఆసీన భంగిమలో కానవస్తారు. అమ్మవారి మూర్తికి వెనుక భాగంలో అమ్మవారి మూలమూర్తి కానవస్తుంది. ఒకప్పుడు చెరువులో నుంచి ఉద్భవించిన మూలమూర్తి ఇది. ఈ మూలమూర్తి తూర్పు ముఖంగా వెలసి ఉంది. అమ్మవారిని మనసా వాచా దర్శించుకున్న భక్తులు అమ్మవారికి ప్రణామాలు అర్పించి తనివితీరా సేవిస్తారు. అనంతరం శఠగోప ఆశీర్వచనాలు స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. గర్భాలయానికి ముందు ముఖమంటపమంతా భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ ముఖమంటపంలో గర్భాలయానికి ముందు అమ్మవారి ఉత్సవమూర్తి ఒకటి కానవస్తుంది. 4 చేతులతో 2 చేతుల్లో పద్మాలు, అభయ వరద హస్తాలతో అమ్మవారి మూర్తి ధగధగాయమానంగా కానవస్తుంది. గర్భాలయం బయట ఎడమవైపు భాగాన లక్ష్మీ పీఠమొకటి కానవస్తుంది. ఈ పీఠంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. శ్రీచక్ర సహితంగా ఉన్న ఈ మూర్తి దగ్గరే భక్తులు మహాలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు భక్తితో చేయించుకుని తరిస్తారు. ಗೊರವನಹಳ್ಳಿ ಲಕ್ಷ್ಮಿ ಭಾಗ್ಯ ಹೊತ್ತು ತರುವಳು, ಶುಕ್ರವಾರ ಶುಭ ದಿನದಿ ಲಕ್ಷ್ಮಿ ಬರುವಳು. ಗೊರವನಹಳ್ಳಿ ಲಕ್ಷ್ಮಿ ಭಾಗ್ಯ ಹೊತ್ತು ತರುವಳು, ಮುತ್ತೈದ ಕೊಡುವ ಮುತ್ತೈದೆ ಇವಳು, ಮುತ್ತೈದ ಕೊಡುವ ಮುತ್ತೈದೆ ಇವಳು, ಜಗದಾಯಲ್ಲ ಭಂಗ ಕಳೆವಡಿವಳು, ಸಿರಿಭಾಗ್ಯವನಿತೆ ಇವಳು. ಶುಕ್ರವಾರ ಶುಭ ದಿನದಿ ಲಕ್ಷ್ಮಿ ಬರುವಳು,
ಕೊರವನಹಳ್ಳಿ ಲಕ್ಷ್ಮಿ ಭಾಗ್ಯ ಹೊತ್ತು ತರುವಳು